నమస్కారం భక్తి 360కి స్వాగతం. రామకోటి రాయాలనుకుంటున్నారా? ముందుగా ఈ నియమాలు తెలుసుకోండి. ఒక్క తప్పు కూడా చేయొద్దు. రామ అనే ఈ రెండు అక్షరాలలో ఎంత శక్తి ఉందో తెలుసా? హిందూ సాంప్రదాయంలో రామనామం ఒక్కసారి స్మరించిన పుణ్యం లభిస్తుంది అని అంటారు. అలాంటిది ఒక్కసారి కాదు, లక్షల కోట్ల సార్లు శ్రీరామ అని రాస్తే అందుకు వేలాది మంది భక్తులు రామకోటి రాస్తుంటారు. కానీ చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. రామకోటి ఎలా ప్రారంభించాలి? ఏ నియమాలు పాటించాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు? రాసిన తర్వాత ఏ పుస్తకాన్ని ఏం చేయాలి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు రామకోటి అంటే ఏమిటి? రామకోటి అంటే శ్రీరామ అనే దివ్యనామాన్ని భక్తి శ్రద్ధలతో పదే పదే రాయడం. దీన్ని లిఖిత జపం అని కూడా పిలుస్తారు. సాధారణంగా జపం అంటే నోటితో చేస్తాం, కానీ రామకోటిలో మన చేతితో రాస్తాం. మనసులో శ్రీరాముని ధ్యానిస్తాం, కళ్ళతో చూస్తాము. అంటే శరీరం, మనసు, ఆలోచనలు అన్నీ ఒకే దైవంపై కేంద్రీక అవుతాయి. అందుకే దీనికి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. ఇక రామకోటి ఎందుకు రాస్తారు? చాలా మందికి ఒక కోరిక నెరవేరాలని రాస్తారు. మరికొందరు కుటుంబంలో శాంతి కోసం, పిల్లల విద్య కోసం, ఆరోగ్యం కోసం, లేదా కేవలం భక్తితో రాస్తారు. అయితే పెద్దలు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రామకోటి అనేది దేవుడితో బేరం కాదు. అది భక్తిని పెంచే ఒక సాధన, మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక మార్గం. రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? చాలా మంది మంచి ముహూర్తం కావాలా, శ్రీరామనవమి నాడ మొదలు పెట్టాలా అని అడుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పండితులు చెప్పే ప్రకారం రామనామం జపించడానికి ప్రత్యేకమైన రోజు తప్పనిసరి కాదు. అయితే శ్రీరామనవమి, ఏకాదశి, పుష్యమి నక్షత్రం, గురువారం లేదా మీకు అనుకూలమైన శుభదినంలో ప్రారంభిస్తే మరింత ఆనందంగా ఉంటుందని భావిస్తారు. ముఖ్యమైనది ముహూర్తం కాదు, మనసులోని సంకల్పం. మరి రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు ఒకసారి చూద్దాం. మొదటి నియమం, ముందుగా ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని సిద్ధం చేసుకోవాలి. అది గల్ల పుస్తకమైనా, తెల్ల పేజీల పుస్తకమైనా పర్వాలేదు. దాన్ని సాధారణంగా నోట్బుక్ లా కాకుండా ఒక పవిత్ర గ్రంథంలా భావించాలి. ప్రారంభించే ముందు దేవుడి వద్ద ఉంచి పూజ చేయడం సాంప్రదాయం. ఇక రెండో నియమం, రాయడం ప్రారంభించే ముందు సాధ్యమైనంత వరకు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం మంచిదని పెద్దలు చెప్తారు. ఇది దేవుడి కోసం కాదు, మన మనసు ప్రశాంతంగా ఉండేందుకు కారణం. మూడో నియమం వచ్చేసి, రాస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ మాట్లాడడం, టీవీ చూడడం, ఇతర విషయాల్లో మనసు పెట్టడం వీలైనంత వరకు తగ్గించాలి. ప్రతి శ్రీరామ అనే అక్షరం భక్తితో రాయాలి, సంఖ్య కోసం కాదు, శ్రద్ధ కోసం రాయాలి. నాలుగో నియమం వచ్చేసి, రామకోటి రాయడానికి ఉపయోగించే పెన్నును ఇతర పనులకు ఉపయోగించకూడదు. ఇదొక సాంప్రదాయం. అలాగే ఆ పుస్తకంలో ఇతర విషయాలు రాయకూడదని కూడా పెద్దలు సూచిస్తారు. మరి మధ్యలో ఆపొచ్చా అంటే ఇది కూడా చాలా మందికి వచ్చే సందేహమే. జవాబు అవును. ఆఫీస్కు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, ఇతర పనులు కూడా ఉంటాయి. అప్పుడు పుస్తకాన్ని గౌరవంగా మూసి దేవుడికి నమస్కారం చేసి తిరిగి వచ్చిన తర్వాత కొనసాగించవచ్చు. ఒకేసారి పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత రామకోటి రాస్తున్నప్పుడు చేయకూడని తప్పులు. మొక్కబడిగా రాయొద్దు, పోటీగా రాయొద్దు, ఎంత త్వరగా పూర్తవుతుందా అని తొందరపడొద్దు. నిద్ర వస్తుంటే, అలసటగా ఉంటే బలవంతంగా రాయకండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు కొనసాగించండి. ఎందుకంటే భక్తి ప్రధానం, వేగం కాదు. ఇక ప్రతి లక్ష పూర్తయిన తర్వాత ఏం చేయాలి? కొన్ని సాంప్రదాయాల ప్రకారం ప్రతి లక్ష పూర్తయిన తర్వాత శ్రీరాముడికి ప్రత్యేక పూజ చేయడం, నైవేద్యం సమర్పించడం, ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది తప్పనిసరి నియమం కాకపోయినా భక్తితో చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. మరి రామకోటి పూర్తయిన తర్వాత ఏం చేయాలి? చాలా మందికి ఈ పుస్తకాన్ని ఏం చేయాలి అని అడుగుతారు. సాంప్రదాయం ప్రకారం శ్రీరామ ఆలయానికి సమర్పించవచ్చు. కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా రామకోటి గ్రంథాలయాన్ని స్వీకరిస్తాయి, లేదా ఆధ్యాత్మిక సంస్థలు కూడా అందించవచ్చు. ఇక రామకోటి వల్ల లాభాలేంటి? ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మనసు ప్రశాంతంగా మారుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, దైవభక్తి బలపడుతుంది. ప్రతిరోజు కొద్దిసేపు రామనామం రాయడం వల్ల ఆందోళన తగ్గి మనసు ఒకే విషయంపై నిలకడగా ఉండేందుకు సహాయపడుతుందని చాలా మంది భక్తులు తమ అనుభవంగా చెప్తారు. అయితే ఇవి మతపరమైన విశ్వాసాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడిన విషయాలను గుర్తుంచుకోవాలి. చివరిగా ఒక విషయం, రామకోటిలో ముఖ్యమైనది ఎన్ని కోట్ల సార్లు రాసామన్నది కాదు, ఎంత భక్తితో రాసామన్నదే ముఖ్యం. శ్రీరామనామం మనసులో విశ్వాసంతో, ప్రేమతో, ఏకాగ్రతతో రాస్తే అదే నిజమైన లిఖిత జపం. మీరు కూడా రామకోటి ప్రారంభించాలని అనుకుంటే ఈ వీడియోలో చెప్పిన నియమాలను గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ చేయండి. శ్రీరామ భక్తులందరికీ చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ఆసక్తికరమైన వీడియోల కోసం మా భక్తి 360 ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.